హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మమ్మీ డాడీ వచ్చి ఈ రోజుకి 7 days అవుతుంది. వాళ్ళని నేను చాలా ఇండోర్ ప్లేసెస్కి తీసుకెళ్ళాను, కానీ ఎప్పుడు అవుట్డోర్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెదర్ అలాంటిది. ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం వెదర్కి అడ్జస్ట్ అవుతున్నారు. సో ఎలాగో అడ్జస్ట్ అవుతున్నారు కదా, ఒకసారి బయటికి వెళ్ళి ఈవినింగ్ వాక్కి తీసుకెళ్దామని చెప్పి దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్ళాం. ఈ పార్క్ నేమ్ హార్జెస్ పార్క్. ఇది మాకు చాలా దగ్గరలో ఉంటుంది. కార్లో వెళ్తే 2 minutes, కానీ బై వాక్ వెళ్తే మాత్రం 2 miles. అక్కడికి ఇక్కడికి చాలా వెదర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ వింటర్ టైంలో. మమ్మీకి అయితే ఈ పార్క్ చాలా నచ్చింది. ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఆగి మరి ఏంటి ఇది ఇలా ఉంది అని చూస్తూ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. డాడీ అయితే ఏంటి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత క్లీన్గా ఉంది అని చూస్తున్నాడు. నిజానికి చెప్పాలంటే ఇది చాలా చిన్న పార్క్, చాలా అంటే చాలా చిన్న పార్క్. ఏదైనా ఫస్ట్ టైం చూస్తే మనకి కొత్తగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం చూడటం వల్ల ఏమో అన్నీ బాగున్నాయి అని అంటున్నారు. మీరు చూస్తున్న ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మాకు చాలా మెమరబుల్ డేస్, చాలా మెమరబుల్ టైం స్పెండ్ చేసిన మెమరీస్ అని చెప్పాలి. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే, మనం మార్నింగ్ వస్తే ఇక్కడ పేరీ డాగ్స్ ఉంటాయి. డాగ్స్ అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే అవి నిజమైన డాగ్స్ అనుకున్నా, కానీ అవి డాగ్స్ కాదు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఉడతలాగా ఉంటాయి. వాటిని వీళ్ళు పేరీ డాగ్స్ అంటారు. అవి ఏంటంటే గుంతలు తవ్వి అవి లోపల స్టే చేస్తాయి. మీకు మార్నింగ్ టైంలో వచ్చి చూస్తే ఆ టైంలో అవి బయటికి వస్తూ ఉంటాయి, మనం ఏమైనా ఫుడ్ ఇస్తే తీసుకుంటాయి. ఈ పార్క్, ఇంకొక పార్క్ కూడా ఉంటుంది మెకెన్జీ పార్క్ అని, అక్కడ కూడా సేమ్ అనమాట. స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసి పేరీ డాగ్స్కి వెళ్దామని మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు, సరే వెళ్దాం, అక్కడ డాగ్స్ ఉంటాయేమో, హైదరాబాద్లో అన్ని డాగ్స్ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని ఆడిపించినట్టు ఇక్కడ కూడా అందరు డాగ్స్ వస్తాయేమో అని అనుకున్నా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పేరీ డాగ్స్ అంటే ఉడతలు, అంటే వాటిని ఉడతలు అని అనకూడదు, కొంచెం వాటికంటే పెద్దగా ఉంటాయి, చూడడానికి మాత్రం ఉడతలానే ఉంటాయి. మీకు ఆ పేరీ డాగ్స్ ఏంటి అని మీకు క్వశ్చనింగ్ అనిపిస్తే ఒకసారి గూగుల్ వెళ్ళి చెక్ చేయండి. ఈవినింగ్ వాక్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ వెదర్, ఆ లొకేషన్ కానివ్వండి. మేము ఎగ్జాక్ట్ గోల్డెన్ అవర్ టైంలో వెళ్ళాము. సో ఆ టైంలో చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా, ఎవరు లేకుండే. అలా ఒక 1 mile నడిచాం లోపలనే, లైక్ ఒక రౌండ్ లాగా వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మీకు కూడా లైఫ్లో చాలా బిజీగా ఉండి చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఫ్యామిలీతో పాటు మీ దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి ఇలా వాక్ చేసి రండి. ఐ థింక్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు ఒక దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్తున్నారు. అలాగే నా వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్.